4,00,000 కోట్లు. ఆ 4,00,000 కోట్లు ఏం చేసిండు కేసీఆర్ అనేది కూడా ఆలోచించాలి కదా. నువ్వు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినవా? అప్పటిదాకా ఇవాళ ప్రజలు మళ్ళీ నీళ్ళ కోసం కొట్లాడుతున్నారు. ప్రజలు ఇవాళ కరెంటు కోసం ఆగమాగమవుతున్నారు. ప్రజలకు మౌలిక వసతులు, ఇండస్ట్రీ కరెంటుకు సఫర్ కాల, రైతులు కరెంటుకు సఫర్ కాల, రైతులు నీళ్లకు సఫర్ కాల, మొత్తం రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పత్రంలో పెట్టినారు. ఇవాళ దేశం ప్రపంచంలో అప్పు చేయకుండా ఎవరు కూడా అభివృద్ధి చేయాల. Right from Japan to America to any developed economies in the world also have depended on some loan or other. ఒకటి తెచ్చిన అప్పుతోటి నువ్వేం చేస్తున్నావు అనేది ముఖ్యం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా 15 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఈ 1,50,000 కోట్ల రూపాయలు నువ్వేం చేసినావు చెప్పు. వడ్డీలు కట్టడానికి తీసుకొచ్చిన మూర్ఖుడు, అది కూడా చెప్తున్న అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. నువ్వు ఎన్ని వేల కోట్ల 15 నెలల్లో నువ్వు తెచ్చిన అప్పెంత, నువ్వు కట్టినటువంటి ఒక మిత్తి ఎంత, నువ్వు నీ దుబారాకు, నీ ఆర్ఆర్ ట్యాక్స్లకు దోపిడీ చేస్తుంది ఎంత? వైట్ పేపర్ రమ్మని చెప్పండి చర్చకు. నువ్వేమైనా ప్రాజెక్టు కట్టినవా, కాలేజీలు కట్టినవా, యూనివర్సిటీలు కట్టినవా? ఏం చేసినా అని చెప్పని నువ్వు అన్ని 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు. ఈ లెక్కన నువ్వు 15 నెలలనే 15,00,000 కోట్లు అయితే ఈ లెక్కన వచ్చే ఇంకా 3.5 ఏళ్లలో నువ్వు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తావు? 10 సంవత్సరాల అధికారంలో ఉండి కేసీఆర్ గారు 4,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి దాంట్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం కడితే, పాలమూరు రంగారెడ్డి కడితే, సీతారామ లాంటి ప్రాజెక్టులు కడితే, డిండి లాంటి ప్రాజెక్టులు కడితే, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి మిషన్ భాగీరథి ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా ఇట్లా అద్భుతమైనటువంటి ఒక సస్టైనబుల్ స్టేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసిన కేసీఆర్ గారు ఎక్కడ ఖాయా పియా కూర్చున్నాయి పోడా చేయనా లెక్క నువ్వు 1,50,000 కోట్లు తెచ్చి ఏం చేసినావు అంటే లెక్కలు చెప్పకుండా నేను మిత్తి కట్టినా అని చెప్పని అబద్ధాలు ఆడితే ఏం చెప్పాలా?